శివలింగానికి అభిషేకం ఇలా చేస్తే శివుడికి అస్సలు నచ్చదు. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి శివుడికి భక్తితో ప్రార్థించి ఆ శివలింగానికి అభిషేకం చేయాలి అని నేరుగా శివలింగం పైన నీళ్లు పోస్తారు. ఇలా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివలింగానికి అభిషేకం చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు అన్ని పాటించకూడదు అని అనుకుంటే శివలింగానికి మీరు అభిషేకం చేయకపోవడమే మీకు మంచిది. శివలింగంలో శివుడి కుటుంబం మొత్తం కొలువు తీరి ఉంటుంది. శివలింగానికి కుడివైపున ఉండే ఈ భాగంలో వినాయకుడు ఉంటాడు. కాబట్టి ముందుగా వినాయకుడి అభిషేకించాలి. ఎడమ వైపు ఉండే ఈ భాగంలో కుమారస్వామి ఉంటాడు. కాబట్టి తరువాత ఇక్కడ అభిషేకించాలి. మానవటానికి మధ్యలో ఉండే ఈ భాగంలో శివుడి కూతురు అశోక్ సుందరి ఉంటుంది. కాబట్టి తరువాత ఇక్కడ అభిషేకించాలి. ఆ తరువాత శివలింగానికి చుట్టూ ఉండే ఈ భాగంలో పార్వతీదేవి హస్తం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభిషేకించి చివరిగా శివలింగం మీద మొత్తం నీరు పోసి అభిషేకించాలి. ఇప్పటికైనా తెలియని వాళ్ళకి శివలింగానికి ఎలా అభిషేకం చేయాలో అర్థమైంది అనుకుంటున్నాము. అందరూ హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.